నూతనంగా గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను ఉప సర్పంచులను మంత్రి వాకిటి శ్రీహరి ఘనంగా సన్మానించారు. భారతదేశంలో ప్రజల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టే డబ్బుకు సంతకం చేసేది ఒకరు గవర్నర్ కాగా మరొకరు సర్పంచ్ అని మంత్రి అన్నారు. గ్రామ రాష్ట్ర దేశాభివృద్ధిలో సర్పంచులది కీలక పాత్ర అని తెలిపారు. గ్రామంలో జరిగే అభివృద్ధిలో సర్పంచులకు గురుతర బాధ్యత ఉంటుందన్నారు. ఊరి ప్రజలకు సేవ చేసే అవకాశం దేవుడు ఇచ్చిన గొప్ప వరమన్నారు. సర్పంచ్ పదవిని ఎవరూ దుర్వినియోగం చేయొద్దని మంత్రి హితబోధ చేశారు. సుప్రీంకోర్టు మరో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై తెలంగాణ ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మహిళలకు ఖచ్చితంగా 30% రిజర్వేషన్లు ఇవ్వాలని 2 రాష్ట్రాల బార్ కౌన్సిల్ను ఆదేశించింది. అయితే త్వరలో జరగబోయే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది సుభాష్ని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం మహిళలకు 30% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలకు ఈ నెల 20న నోటిఫికేషన్ రానుంది. జనవరి 30న ఎన్నికలు జరుగుతుండటంతో ఫిబ్రవరి 10న కౌంటింగ్ ఫలితాలు వెల్లడి కానుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మహిళా న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. సౌదీ అరేబియా ఎడారి దేశంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైతే పలు ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. రోడ్లు, ఇళ్లు, వాహనాల పైకప్పులు మంచుతో పూర్తిగా కప్పబడిపోయాయి. రహదారులన్నీ తెల్లటి తివాచీ పరిచినట్లు కనువిందు చేస్తున్నాయి. ఈ ఊహించని మంచు వర్షాన్ని చూసి స్థానిక ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. ఇటీవల సౌదీలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా మంచు కురవటం అక్కడి వాతావరణంలో వస్తున్న మార్పులకు సంకేతంగా నిలుస్తోంది. మరోవైపు దేశంలో రానున్న రోజుల్లో వాతావరణం మరింత ప్రతికూలంగా మారే అవకాశం ఉందని సౌదీ వాతావరణ శాఖ హెచ్చరించింది. బలమైన గాలులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగోడి సత్తా.